హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ నైట్ వ్లాగ్ అన్నట్టు నేను ఇక్కడ కాకరకాయ కర్రీ అండ్ టమాటా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను. ఈ పచ్చి టమాటాలతో చట్నీ చేస్తే మా ఇద్దరికి చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా కాకరకాయ సాల్ట్లో నానబెట్టి లేని కష్టాలన్నీ పడి నా కష్టాలు చూడండి గైస్. ఎంత బాగా చేసినంటే ఆ టేస్ట్ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి మీకు తెలవాలంటే మీరు మాత్రం వీడియో చూడాలి, మధ్యలో అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుంది ఈ వ్లాగ్, ఫన్నీగా కూడా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. చేయకూడదు అని చెప్పేసి కాకరకాయ మధ్యలో ఉన్న సీడ్స్ కూడా తీసేసిన. చాలా కష్టాలు పడ్డాయి, ఎన్ని సజెషన్స్ తీసుకున్నాను, ఎంతమందిని అడిగాను, యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూశాను, గూగుల్ చేశాను, అన్ని రకాల కష్టపడి పడి చేశాను. లాస్ట్ కోసం మాత్రం భలే ఉంటుంది చూడండి గైస్. అండ్ ఇక్కడ నేను పోపు పెడుతున్నా చట్నీ మాత్రం అదర్స్ వేరే లెవెల్ ఇచ్చిపాడుంది, చాలా బాగుంది. ఇదే మమ్మల్ని కాపాడింది అనుకోవచ్చు ట్రూగా చెప్పాలంటే. బట్ చట్నీ అయితే చాలా బాగా నచ్చింది. ఎవరైనా ట్రై చేయండి గైస్. నేనైతే ఎప్పుడు కాకరకాయ కర్రీ లేదు. నేను రోజు అవే తింటా గైస్. రోజు కాకరకాయల జ్యూసులు, కాకరకాయ టిఫిన్, కాకరకాయ లంచ్ తింటా. నువ్వు తింటావని కాదు నేను చెప్పేది. అమ్మగాడి చేసింది ఇప్పుడే మా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇద్దరికి. నువ్వు ఎప్పుడు టచ్ కూడా చేయలేవు కదా. అంటే ప్రామిస్ అంతే, తింటా అని చెప్తా, తినలేదు. నాకు భయపెట్టి మీకు మూసుకొని నేను ఓవర్ చేయకు. హానెస్ట్గా చెప్పు మీకు, నాకు భయం అయితే నిజంగా చెప్పు. చేదుందన్న ప్లేట్లో నుంచి తీసి పడేస్తాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి మహి? పర్లేదు తినచ్చు. నిజం చెప్పు, తినచ్చా? నిజమా? కావాలంటే ఒక బుక్క టేస్ట్. నాకు భయం అవుతుంది నిజంగా, ఇట్లా హార్ట్ కొట్టుకుంటుంది. వద్దొద్దు, నువ్వు నిజం చెప్పు మహి, ప్రామిసెస్ చెప్పు మహి. చేదు వస్తుంది కొంచెం. వస్తుందా చేదు? నాకు వద్దట్లయితే. నిజంగా చేదు వస్తుంది. ఇంకా అందులో లోపల ఉండేదంతా తీసేసా, సాల్ట్ వేసి నానబెట్టా. ఎంత కష్టపడ్డాను అనుకున్నావు అది చేయడానికి. ఇంకా వాళ్ళందరూ అవి అంత లోపల ఉంటుంది కదా అవి సీడ్స్, అవన్నీ అట్లే ఉంచమన్నారు, నేనే తీసేసి. ఇంకా చేదు వస్తుందా? ట్రై చేస్తాడా? ట్రై చేయాలి, మంచిదంట. అండ్ ఫస్ట్ టైం తింటున్నాం కదా, మనకు అట్లే ఉంటుంది. నేను తిని చెప్తాను గైస్, ఆగండి. ఫేస్ చూపీకు. చేరుంది మహి. గైస్ చాలా చేదుంది గైస్, గలీజ్గా ఉంది నిజంగా, ఏం బాలే. ఓకే బాయ్. బాగాలేదు గైస్, చెత్త గైస్, ఇది చెత్త. ఎవరు ట్రై చేయకండి లైఫ్లో, అస్సలు బాగాలేదు. వరస్ట్ ఉంది గైస్. కానీ మాకు ఈరోజు ఇదే నీకు డిన్నర్. వరస్ట్ అంటే వరస్ట్ ఉంది గైస్, సీరియస్గా. బాయ్. మార్నింగ్ లేచి నేను ఇంకా ఇల్లంతా మాఫేస్తున్నాను అన్నట్టు. నైట్ కాకరకాయ దెబ్బకి బుద్ధి జ్ఞానోదయం అన్నీ వచ్చింది. హెల్త్కి మంచిది కదా, ట్రై చేద్దాం అనుకున్నా. నేను ఫస్ట్ దానిపైన నెగిటివిటీ ఉంది నాకు, దానికి తోడు ఎంత ట్రై చేశానో అయినా చేదొచ్చింది. మేబీ 2-3 టైమ్స్ తింటే కొంచెం బెటర్ ఫీల్ ఉంటుందంట. ఫస్ట్ టైంకి అట్లే ఫీల్ అవుతామంట. బట్ ఏమన్నా ఆ నుంచి అయితే కాలేదు. ఇంకా దాన్ని కంట్రోల్ చేయడం, లైట్ తీసుకున్న. వద్దులే గైస్, నాకు ఏ ఆరోగ్యం వద్దు గైస్, నాకు వద్దు అసలు. దాని జోలికి కూడా పోను. ఇక్కడ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను నేను ఫాస్ట్గా. ఇంకా 11 o'clock వస్తాడు. 11 o'clock లోపు నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి, లంచ్ కూడా కంప్లీట్ అయిపోవాలి. అందుకే ఫాస్ట్గా చేస్తున్నా. ఇక్కడ అంత మట్టి ఇంకేమేమో వేసేసి వాటర్ బాటిల్స్ అనేది క్లీన్ చేస్తున్నా. నేను వీక్లో 2 times క్లీన్ చేయకపోతే ఎందుకో వాటర్ అయితే నాకు తాగబుద్ధి అయితే లేదు. వేరే ఏమైనా బెస్ట్ ఉందా క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటే చెప్పండి, సరేనా? ఈరోజు మా ఇంట్లో బెండకాయ అంటున్నా, ఆలుగడ్డ టమాటా చెప్పేసి. రోజు మా దగ్గర కర్రీ ఇది. ఆ చట్నీ సూపర్ అయింది. అది చూపి.
ఇది అయిపోయింది, నైట్ చేసిన కదా అయిపోయింది. కాదు, టమాటా చట్నీ. ఒక సైడ్కి అయిపోయింది గైస్. ఇక్కడ ఇయ్యో సైడ్కి నేను కొడతా చూడు మహి. ఎంత బాగుండను, నైటే తినేసిన. కాకరకాయ కర్రీ వండాలా మహి? కాకరకాయనా వండు, చక్కెర వేసి వండు. లైఫ్లో దాన్ని జోలుకోను గైస్. నాకు ఆరోగ్యం వద్దు, ఏం వద్దు, నాకు చికెనే కావాలి, నాకు ఏం వద్దు. బుద్ధి వచ్చింది గైస్ నాకు. నీకు బుద్ధి వచ్చిందా? ఫుల్. అందుకే ఇట్లా ఏడ్చినాం గైస్. అందుకే ఇట్లా ఏమంటారు, వాడిపోయింది ఏమంటారు, ఎండిపోయినట్టున్నాడు గైస్. అందుకే ఇట్లా చికెన్ తింటే గట్టిగా చికెన్ తినాలి. యాక్చువల్గా ఈ రోజు ఈ ప్లేస్ లో చికెన్ ఉండాలి. ఏది థర్స్డే గైస్. సండే రోజు చికెన్ తింటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే పైసలు లేవు. 4 days అయ్యింది మహి చికెన్ తిని. ఈ రేపు ఎల్లుండి పక్కా తెచ్చుకున్నాం, డబ్బులు తెచ్చేటివి ఉన్నాయి. ఇట్లాంటి హస్బెండ్ ఎవరన్నా ఉంటాడా? 4 days అయినా చికెన్ తినిపోయిన హస్బెండ్ ఎవరన్నా ఉంటారా? ఈరోజు ఈ అన్యాయం నాకు జరిగింది, రేపు మీలో ఎవరికొకరికి జరుగుతుంది. మీరు గొంతెత్తకపోతే అసలు ఎట్లా, మీకు ఎందుకు అవేర్నెస్ రావట్లేదో నాకు అర్థమైంది. గొంతెత్తండి, కోళ్ళ గొంతులు వస్తారు అంతే, ఏం లేదు. తిట్టండి గైస్. 4 days అయింది మహి, సిగ్గుందా కొంచెమన్నా? చూడండి గైస్, ఈ రోజు ఈ అన్యాయం నాకు జరిగింది, మాకు జరగలేదు కదా, మా ఇళ్ళల్లో చికెన్ ఉంది కదా అని మీరు సైలెంట్ కూరుకుంటే ఏదో ఒక రోజు మీ ఇళ్ళల్లో కూడా తేకుండా ఉంటారు. సో కంపల్సరీ మీరు గొంతెత్తండి, కోళ్ళ గొంతులు కోపియండి. నేను కామెడీలు చేస్తున్నావు, కామెడీలో నీదే తప్ప పెట్టుకొని ఎందుకు చాలేవు అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నావు అమ్మగానికి. ఉన్నారు, ఎందుకు లేదు? అడగండి గైస్, మీరు అడగట్లేరు కాబట్టి ఈయన రెచ్చిపోతుండే. ఇట్లా ఇంత అన్యాయం జరిగింది నాకు. 4 days అయింది నిజంగా చికెన్ తినచ్చు. పోవడమ్మా అలా రెచ్చిపోతుంది. మళ్ళీ తెచ్చినవా? కాకరకాయలు తెస్తారా గైస్? కాకరకాయలు చికెన్ లో ఎంత విటమిన్స్ ఉన్నాయి తెలుసా నీకు? ఓకే, ఇంకా చిటమిన్స్. ఓకే, ఇప్పుడు విటమిన్స్ చికెన్లో ఉంటాయి, దాన్ని చిటమిన్స్ అంటాం మనం. విటమిన్స్ చికెన్ లో బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి, వర్షాకాలం కాబట్టి మనం చికెన్ తింటే వేడి చేస్తుంది. సో మనకు వేడిగా ఉంటాం మనం, మంచిగా చలి పెట్టి. ఓకే, సో చికెన్ తినాలి. అర్థమైందా? అర్థమైంది అందరికి. నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. అది మెయిన్ ఇంపార్టెంట్, అది చిటమిన్స్. కంపల్సరీ చిటమిన్స్ కావాలి మనకి. గైస్ రేపు చికెన్ లేకపోతే నేను మళ్ళీ వీడియో పెడతా గైస్, మీరు తిట్టుండి సరేనా? సారీ అమ్మగానికి 100 times సారీ. సారీతో ఈ పాపం పోదు గైస్ కదా, సారీతో ఇట్లాంటి పాపాలే పోవు. చికెన్ తో కడిగేయాలి, చిటమిన్స్ పెట్టి కడిగేయాలి అంతే. ఓకే గైస్, నేను మిగిలిపోయిన ఆకులు, దుంపలు, ఇందులో కర్రలు ఏమేమో ఉన్నాయి గైస్, అవన్నీ తింటాను నేను. పాపం తగులుతుంది కదా గైస్ మహికి. ఇట్లా నాకు అన్యాయం మీద అన్యాయం చేస్తుండు, మోసం చేస్తుండు నన్ను సైకోగాడు. విటమిన్స్ మాత్రం కంపల్సరీ అందరికి కావాలి. ట్రోల్ చేస్తుడు కాదు, కొనుక్కు రావాలి ఫస్ట్. ఓకే, తిట్టండి గైస్, మీరు షో చేస్తుంది తిట్టండి. కొత్తగా తిట్టూరి, విటమిన్స్ లాగా ఇప్పుడు కొత్తగా తిట్టాలి. మళ్ళా చికెన్ లో బోల్డ్ అని విటమిన్స్ ఉన్నాయి, వీళ్ళు చూడలేకపోతుర్రు అంతే, ఏం లేదా. యాక్చువల్లీ ఇంకా గట్టిగా మాట్లాడితే చికెన్ రేట్ తక్కువ కూరగాయలతో పోలిసి కదా. అందుకే డైలీ చికెన్ తెచ్చుకొని మనం చికెన్ ఊరగాయ, చికెన్ పికిల్ పెడదాం గైస్ మనం. చికెన్ పికిల్, చికెన్ రైస్, చికెన్ వాటర్, చికెన్ ప్రపంచం. ఎంత బాగుందో ఎంచుకోవడానికి. యాక్చువల్గా మహి, ఈ ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదా, చాలా వరకు మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఆంధ్ర ఉంటే చెప్పండి, అది నిజమా కాదా? వాళ్ళు మటన్ని మొత్తం ఎండబెట్టేసి మనం ఇట్లా మురుకులేసి ఎట్లా స్టోర్ చేసుకుంటామో వాళ్ళు మటన్ అట్లా స్టోర్ చేసుకుంటారంట. మనం కూడా అట్లా చికెన్ ని స్టోర్ చేసుకోవాలి, బాక్స్లలో నింపాలి. చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన విషయం, అందరు గుర్తు పెట్టుకోవాలి. చికెన్ స్టోర్ చేసుకోవాలి, ముఖ్యంగా చిటమిన్స్ అందరికి కావాలి. దయచేసి మీరు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి దాకా తీసుకెళ్ళండి. ఫస్ట్ నీకే తిట్టాలమ్మా, నువ్వెందుకు నాకు రివర్స్ ట్రోల్ చేస్తున్నావు? నువ్వే తేలేవు కాబట్టి ఆ తప్పులన్నీ నీకే. మహిని తిట్టండి. నెక్స్ట్ ఈ విషయాన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్ళాలి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.
నిజంగా ఖండిస్తున్నా. ఈ చర్యనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు నువ్వు నా మొగుడు కదా, ఆ? అవునా కాదా? అవును. అవును, కాబట్టి ఇప్పుడు నాకు సంబంధించి ప్రభుత్వమైన ఏదైనా నువ్వే కదా. ఎగ్జాక్ట్లీ. అంటే అప్పుడు నువ్వే కదా తీసుకురావాలి. బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది. బడ్జెట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఇట్లా అడుక్కోలేరు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని డిమాండ్లు వస్తారు, పెళ్లిళ్ళప్పుడు ఎట్లా వస్తారు, తీరా పెళ్ళి అయ్యాక ఇట్లా ప్లేట్ పిరాయిస్తారు గైస్. ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ఈ హస్బెండ్ల ప్రభుత్వం కూలిపోవాలి ఖచ్చితంగా. వైఫ్ లా ఏం చెప్తారు, ఎవరికి కావాలి తొక్కను కానీ చికెన్ పెడుతున్నావు ప్రేమగా వచ్చి తినడానికి, తొక్కలో ఆలుగడ్డలు అవి పెట్టుకుంటూ. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ హస్బెండ్ల ప్రభుత్వం కూలిపోయి వైఫ్ల ప్రభుత్వం రావాలి. డైలీ చికెన్ తింటూ హ్యాపీగా మీరు ఉండాలి. నేను దానికోసం ఏమదే నేను చెప్పాలి ఇప్పుడు అంతేనా? ఆమె దానికోసం కృషి చేస్తుంది, పాటుపడుతుంది, ఉద్యమాన్ని సృష్టిస్తుంది. చికెన్ రాజ్యం రావాలి, ఆడవాళ్ళ రాజ్యం రావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడైతే ఈ పిచ్చి తిండి తినేసి నెక్స్ట్ చికెన్ కోసం అరే నేను తినకుండా ఈ ఒక్కసారికి తినకుండా ఏందని తినకుండా నిరాహార దీక్ష, చికెన్ హార దీక్ష కాదమ్మా, ఈ చికెన్ హార దీక్ష బాగుంది. తినకుండా చికెన్ హార దీక్ష చిటమిన్స్ కోసం నేను చేస్తాను. రేపటిదాకా చికెన్ దీక్ష చేస్తాను నేను కంపల్సరీ. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. ఇడియట్ ఉండి ఇడియట్. బాయ్.